తాగడానికి ఆ పెయిన్ రిలీఫ్ కూడా ఆ డైక్లోఫెనాక్ ఆయింట్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ రిపోర్ట్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ దాచేసి అసలు నాకు అక్కడే ఆ రోజు నన్ను చాలా మర్యాదగా పాయింట్ ఏంటంటే దయచేసి రాజు గారు పాయింట్ అడగండి సార్. నా పాయింట్ అంటున్నారు, అడగట్లా. అడుగుతున్నా మీరు అంటే ప్రభావతి గారి గురించి వాళ్ళ గురించి చెప్తున్నారు కదా. ఇక్కడ నా బాధ నేను చెప్పుకుంటున్నా మరి. నాకు తెలుసు మీ బాధ ఆ రోజు పడింది, గుర్తొస్తే చాలా భయంకరంగా ఉంటుందిలే తెలుసు నాకు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు కేసు, కంప్లైంట్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంక్లూడ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఆధారంతో ఇంక్లూడ్ చేశారు అనే ప్రశ్న వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఆధారాలతో అంటే ఈ కుట్రకి ప్రధాన సూత్రధారి ఆయనే అనేది నా అభియోగం. దానికి ఎందుకంటే మరి ఆయన మీద నేను బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి కేసు వేసిన కొద్ది వారాల్లోనే నన్ను ఎక్కడా చరిత్రలో లేని ఒక రాజద్రోహ నేరాన్ని మరి చరిత్ర పుటల్లోంచి తవ్వి తీసుకొచ్చి ఈయన ఒక రాజు, ఆ రాజును దింపడానికి నేను కుట్ర చేశాను. ఆ కుట్ర చేసినందువల్ల నా మీద రాజద్రోహం కేసు పెట్టారు. అంటే ఎవరి మీద నేను చర్య తీసుకుంటే ఇదంతా వచ్చింది. మామూలుగా తీసుకెళ్ళుంటే వేరే విషయం. ఆ తీసుకెళ్ళిన తర్వాత ఈ చంపే ప్రయత్నం ఇదంతా జరిగింది అంటే నార్మల్గా పోలీస్ ఆన్ దేర్ ఓన్ ఇటువంటి చంపే ప్రయత్నాలు చేయవలసిన అవసరం వాళ్ళకి లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే ఇది జరిగింది. సో కాబట్టి ఆ సమయంలో ఆ సీఎం ఆఫీసుల్లో ఉన్న వాళ్ళని ఎవిడెన్స్ అడిగినా ఎన్నిసార్లు ఇతన్ని పిలిచి మాట్లాడారు. అదే సమయంలో సీతారామాంజనేయులు ఎన్నిసార్లు వెళ్ళాడు. ఆ టైంలో ఇప్పుడు గూగుల్ టేక్అవుట్లు ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ఈ గూగుల్ టేక్అవుట్లు ఈ ఆధారాలు అన్నీ కూడా కావాలి అంటే ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ కూడా పోలీసుల ఆధారాలన్నీ సేకరించగలిగారు. ఏ ఫోన్ నెంబర్ నుంచి ఎన్ని నిమిషాలు ఎవరు మాట్లాడారు, ఎవరు చూశారు, ఇటువంటి వివరాలన్నీ పాయింట్లో మీరు చెప్పింది లాజికల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే రాజద్రోహం అని పెట్టారు కాబట్టి రాజులా ఉంటాడు, ముఖ్యమంత్రి రాజులా ఉన్నాడని ఆయన ద్రోహం అనే విషయంతో ఆయన నా మీద పెట్టాడు అనేది మీ లాజిక్ ఒకటి కనెక్ట్ అయింది. అతని ప్రభుత్వాన్ని అదే రాజద్రోహం రాజు ఆయన ప్రభుత్వం అది అర్థమైంది. రెండో పాయింట్, మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు ఒక 2-3 సందర్భాల్లో నన్ను కొడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ కేసు వెనక్కి తీసుకో, జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకో, కేసులు బెయిల్ ఎత్తేయాలనే కేసు వెనక్కి తీసుకొని ఒత్తిడి చేశారు అన్నారు కదా. అంటే ఆ ఉద్దేశంతో కూడా మీకు జగన్మోహన్ రెడ్డి చేయించాడు అనిపిస్తుందా? అవును, అసలు అనుమానం లేదు. ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయమంటావురా డిఎల్కే అని మరి పూర్తిగా చెప్తే బాగోదు, మహిళా ప్రేక్షకులు కూడా ఉంటారు.